హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మహానటి 2.4. సో ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి పర్సన్ ఎన్నో ఈవెంట్స్ చేశారు. అలాగే కొన్ని లీడింగ్ ఛానల్లో ఏదైనా ఒక ఈవెంట్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఈయన పేరు మాత్రమే గుర్తొస్తుంది. అలాగే కొన్ని షోస్కి కూడా ఆయన జడ్జిగా కూడా వ్యవహరించారని మీ అందరికీ బాగా తెలుసు. అలాగే ఇవన్నీ ఒక ఎత్తైతే కనుక ఆయన ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఈ మధ్య కాలంలోనే కాదు, ఎప్పుడు కూడా మనం ఆయన్ని తెర మీద చూస్తూనే ఉంటాము. సో మరి ఆయన ఎవరో కాదండి, నటరాజ్ మాస్టర్. సో మరి ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయింది. సో మరి ఆయన 25 ఇయర్స్ జర్నీ గురించి ఒకసారి ఆయన మాటలోనే తెలుసుకుందాం పదండి. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? సూపర్ సార్, ఫస్ట్ నేను మీతో మాట్లాడగానే ఒక్క విషయం తెలుసుకోవాలనుకున్నాను. సో అదేంటంటే, ఈ నటరాజ్ అనే పేరు మీకు పుట్టుకతోనే పెట్టారా, లేకపోతే అంటే మీ పేరెంట్స్కి మీరు డాన్స్ మాస్టర్ అవ్వాలని ముందు నుంచే ఉందా అందుకని పెట్టారా, లేకపోతే కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సో చూసుకొని కొంతమంది పేరు మార్చుకుంటూ ఉంటారు. సో అలా ఏమన్నా ఎవరైనా పెద్దలు ఏమన్నా పేరు మార్చారా? అంటే నన్ను పెంచుకున్న వాళ్ళు నా డాన్స్ చూసి వాళ్ళు ఈ పేరు పెట్టారు. పెంచుకున్న వాళ్ళు అంటే హైదరాబాద్ వచ్చాక నన్ను కొంతమంది స్ట్రగుల్ అనుభవిస్తున్న టైంలో నన్ను దత్తత తీసుకున్నారు సమ్ పేరెంట్స్. సో వాళ్ళు పెట్టిన పేరు అలా కంటిన్యూ. ఓ, అంటే మీ అసలు పేరు రాజు. రాజు. సో తెలుసా అండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా అసలు మామూలుగా తెలుసు, కానీ ఇది ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూలో చెప్పడం అంటే చెప్పలేదు. అసలు ఫస్ట్ నుంచి అనిపించింది అంటే నార్మల్గా ఎవరైనా సరే ఏదైనా ఒక పేరుతో అంటే ఎవరో ఒకరు పెట్టారేమో పెద్దవాళ్ళు అనిపించింది. కాదు, లేదు ఫస్ట్ నుంచి నటరాజ్ అని ఉంది కదా. సో ఎవరైనా అంటే మీ వాళ్ళే అనుకుని పెట్టారా అని అలా వచ్చింది. సో అంటే పేరెంట్స్ అందరూ పేరెంట్స్కి బాగా ఇష్టమా మీరు అసలు ఇండస్ట్రీలోకి రావడం, కొరియోగ్రఫీ? అంటే యాక్చువల్లీ మా ఫాదర్కి ఇష్టం లేదు. ఓకే. నేను పారిపోయి వచ్చాను, ఏదో సాధించాను, హీరో అని వచ్చాను. సో ట్రాక్టర్లో గడ్డివాములు దాక్కుని వచ్చేసాను. ఆయన కనబడకుండా అంటే ఈరోజు పారిపోతాడు అనగానే ఆయన వెయిట్ చేస్తున్నాడు బస్ స్టాప్ దగ్గర. సో అక్కడి నుండి వేరే బస్ స్టాప్ వెళ్ళడానికి ట్రాక్టర్లో గడ్డివాములు దాక్కుని పారిపోతాను. అంటే మీరు పారిపోతారని ముందే తెలిసిపోయింది. అంటే ఈరోజు వీడు వెళ్ళిపోతాడు అని న్యూస్ వచ్చేసింది ఆయనకి. అంటే ఫ్రెండ్స్ వరాను అలా. సో అంటే హైదరాబాద్ వెళ్ళిపోతాడు అని చెప్పి. సో అసలు నటరాజ్ గారి ఈ ట్రాక్టర్ ప్రయాణం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే అసలు ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడి నుంచి? అంటే 1998. ఓకే. అప్పుడు చాలా చిన్న 15-16 ఇయర్స్ ఉంటాయి. సో హీరో అయిపోదాం అప్పుడు. అంటే హీరో అయిపోవచ్చు, నాకు డాన్స్ వచ్చు కదా, అది అలా. అంటే ఆ డ్రీమ్ అప్పుడు అలా ఉండేది. అంటే వాస్తవాలు తెలియవు కదా, ఇక్కడికి వచ్చి ఎంత స్ట్రగుల్ అనుభవిస్తారు, ఎంత స్ట్రగుల్ చేసి ఎంత కష్టపడితే కానీ ముందుకు వెళ్తారు. ఇవన్నీ దాటుకొని ముందుకెళ్ళినా హీరో అవుతారో లేదో కూడా తెలియదు. ఎన్ని ఉంటాయి, ఎన్ని తెలియడానికి మనకు ముందు తెలియదు. సినిమాల్లో తెర ముందు అందరినీ హీరోని చూడగానే ఓ మనం కూడా హీరో అయిపోవచ్చు అనే డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో కానీ ఇక్కడికి వస్తే కానీ తెలియదు. సో మీరు అలా ప్రయాణం చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత బాగా స్ట్రగుల్ అయ్యారు. అంటే ఇంకా అది చెప్తే ఎంత డబ్బులతో స్టార్ట్ అయ్యారు? 2000 రూపీస్ అప్పట్లో. అది కూడా నేను సంపాదించుకునే, మా నాన్న డబ్బులు కూడా కాదు. నేను పొక్లైన్స్ అంటే ఈ చెరువులతో పొక్లైన్స్ ఉంటాయి, అవి మేనేజర్గా జాబ్ చేసి దాని మీద మేనేజర్గా జాబ్ చేసి ఆ వచ్చిన డబ్బులతో నేను ఇక్కడ పారిపోయాను. ఆ 2000 కూడా 1 వీక్లో అయిపోయింది. ఆ 2000 కూడా 1 వీక్లో అవగొట్టేశారు, అయిపోలేదు. అంటే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఒక వారం రోజుల్లో నా డబ్బులని అవగొట్టేసి డబ్బులు అయిపోగానే నన్ను ఎలగొట్టేశారు. సో అక్కడ నుండి జేబులో చారణ కూడా లేదు, నడుచుకుంటూ వచ్చాను. సో ఎలా వచ్చాను అంటే సికింద్రాబాద్ నుండి బేగంపేట వరకు. సో నా ఫ్రెండ్ అక్కడ నుండి జాబ్లో జాయించడానికి ప్రయత్నించడం, చాలా ప్రయత్నాలు చేశాడు జాబ్లో. అప్పటికి షెల్టర్ లేదు, టెంట్ హౌస్ మీద పెట్టాడు. వాటర్ ట్యాంక్ కింద పడుకున్నాను. 2 కాటన్ బాక్సులు చింపి దాని కింద వేసుకొని వాటర్ ట్యాంక్ కింద పడుకొని ఆ వాటర్ ట్యాంక్ నుండి కారే నీళ్లు తాగా వారం రోజులు వితౌట్ ఫుడ్. కిందకి వెళ్తే పంపించేస్తారు. ఇతను ఎవరు న్యూ కమర్ వచ్చాడు, ఇక్కడ ట్యాగ్ లేకపోతే లోపల ఉంది చిరంపట్లో. చాలా ప్రయత్నం చేశాను జాబ్ చేయడానికి, జాబ్ రాలేదు. రెండోది అక్కడ వారం రోజులు ఫుడ్ దొరకలేదు. చాలా స్ట్రగుల్ అనుభవించాను. చివరికి మా ఫ్రెండ్ తీసుకెళ్ళిస్తే, లేదు ఇతను జాబ్ చేయలేడు, తెల్లగా ఉన్నాడు, మీడియం పని చేసేటట్టు ఉన్నాడు, కొద్ది పంపించేయండి అంటే రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పెట్టారు.
హీరోగా కనిపించడం కూడా వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి రిజెక్ట్ చేశారు. హీరో కాదు, ఇక్కడ వచ్చింది నేను హీరో అవుదామని. అంటే మీరు బాగున్నారు అని కూడా మీకు చెప్పలేదు. అప్పుడు ఇంకా చిన్నగా తెల్లగా కొద్దిగా నన్ను మిసాలతో 15 సంవత్సరాలు అంటే ఎవడు నమ్ముతాడు, ఇది పని చేస్తాడు ఇలా ఉన్నాడంటే ఎవడో నమ్మలేదు నాకు. సో నేను కానీ అదే కష్టపడి పనిచేసి ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. 22 ఇయర్స్, 25 ఇయర్స్ కాదు, 22 ఇయర్స్ పట్టింది. 22. సో ఈ 22 ఇయర్స్ పట్టింది మీకు. సో ఫస్ట్ మీరైతే కనుక కాటన్ బాక్సెస్ చింపుకొని పడుకున్నానని చెప్పారు కదా. సో ఇవన్నీ కూడా మీరు చేసింది కేవలం హీరో అవ్వాలని. హీరో అవ్వాల్సిన మీరు నటరాజ్ మాస్టర్కి ఎలా మారారు? అంటే డ్యాన్స్ వచ్చు కదా, డ్యాన్స్ చేస్తూ శాంతి మేడం ఇన్స్టిట్యూట్లో అంటే శ్రీహరి గారు బయట అక్కడ ఒక ఆయన సత్యనారాయణ అని చెప్తే ఆయన జాయిన్ చేశాడు. ఆయన అక్కడ సీతాఫలంలో చాలా పెద్ద పర్సన్. అదే శివాజీ మూవీ కూడా ఆయన ప్రొడ్యూసర్ శ్రీహరి గారు. ఆయన శాంతి నేను పంపిస్తున్నాను ఒక రోజు బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, ఈ దాంట్లో జాయిన్ చేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళాక అక్కడ రాజకీయాలు, అక్కడ 2-3 చూసి బాగా చేస్తున్నాడు, ఎక్కడో బ్యాక్ సైడ్ నుంచి ఫ్రెండ్కి వచ్చేసాడని అక్కడ ఎక్కించి ఆమెతోనే కొట్టించి నన్ను నిలబొట్టారు. సో అక్కడ నేను కింద 5 days వెయిట్ చేశాను మేడం గురించి రిక్వెస్ట్ చేద్దామని. అయినా నేను నా మొహం కూడా చూడలేదు అంతే. సో అక్కడ నుండి మళ్ళీ ఈవెంట్స్ చిన్న గ్రూప్ ఫామ్ చేసుకొని ఈవెంట్లు చేసుకోవడం. సో చాలా ఇంకా అది చెప్తే తీరేది కదా, అంత పెద్ద లిస్ట్ ఉంది. ప్రతి చోట ఒక ట్విస్టే, అంటే ఏదో ఒక రిజెక్ట్, అంటే ఎవరు తెలీదు, అంటే గుండెల్లో ఆశయం ఉంది, ఏదో కోరిక తీరాలి, అదన్నీ చేయాలి అంటే నేను ఎంత కష్టపడాలనే విషయం ఇంత జర్నీలో తెలిసిందనమాట. సో అలాగే ఇంతకుముందు మాటల్లో మీరు చెప్పారు, సో అంటే శ్రీహరి గారి వాళ్ళ ఇంటి దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నారు, శాంతి గారు ఓకే వాళ్ళ ఇన్స్టిట్యూట్లోనే శాంతి గారి దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నాను అన్నారు కదా. సో అప్పుడు ఆ టైంలో కొట్టి మరి పంపించారు, 5 రోజులు వాటి కిందే నుంచొని ఉన్నాను అందుకోసం వెయిట్ చేశాను అన్నారు. ఎందుకు కొట్టారు, అసలు ఏం జరిగింది? ఏం లేదు, అంటే అప్పుడు కొద్దిగా చెప్పాను కదా నేను చూడటానికి ఓకే వైజ్ ఉంటాను కొద్దిగా, అంటే మీన్స్ అంటే లేదు దాన్ని మనం చెప్పుకున్న బాగోదు ఇప్పుడు ఈ టైంలో. ఇప్పుడు సో కొద్దిగా మామూలుగా ఇన్స్టిట్యూట్లో అంటే అందరూ అమ్మాయిలు ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. దాన్ని వాళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసి నా మీద ఎక్కించి చెప్పారు అనమాట. సో ఇలా కావాలి, అసలు నేను ఎవరితో మాట్లాడింది లేదు అప్పుడు. చెప్పాలంటే ఆ ఫోకస్ అంతా నా కెరియర్ మీదే ఉంది. అసలు నాకే తెలియదు ఆమె ఎందుకు కొడుతుందో, చివరికి కింద డ్రైవర్ చెప్పేదా తెలియదు, ఇలా జరిగింది ఇలా దానివల్ల నేను ఎవడైతే నా గురించి చెప్పాడో కరెక్ట్గా ఒక 10 years 12 years తర్వాత అనమాట, 10 ఎగ్జాక్ట్ 8 to 9 years తర్వాత ఈసుగూడలో ఆల్బమ్ పట్టుకొని రోడ్డు మీద బస్సు గురించి ఆటో గురించి ఉన్నాడు. నేను కారు వెళ్తాను, అంటే లైఫ్ ఎవరిని తొక్కాలని చూసినా వాడిని అక్కడే పంపిస్తుంది, అది నేను గమనించాను. సో ఎప్పుడు కూడా 2 సంవత్సరాల్లో మీరు ఇలా చేశారు, ఇలా జరిగినప్పుడు నేను చెప్పాలనిపించలేదు అంటే మీకు శాంతి లేదు. ఏమైందంటే ఒకసారి సత్యన్న నాకు పంపించారు కదా, ఆయన ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తే ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ చేశారు. అప్పుడు నన్ను పిలిస్తే శాంతి తెలుసా అంటే నటరాజ్ మాస్టర్ ఎందుకు తెలీదు, అదే నీకు బాగా తెలుసు కదా. నాకు తెలియదు కానీ టీవీలో చూస్తుంటే చాలా బాగా. ఓకే నీకు ఇది ఎప్పుడో 1998లో 2000లో సంథింగ్ 99లో నీ దగ్గర పంపించే డాన్స్కి ఇట్లా వాడు ఏంటనగా షాక్ అయిపోయి అలానే చూశారు. ఆడా నువ్వా? అవును, ఆమె గర్వంగా ఫీల్ అయ్యారు చాలా. ఒక్కటి సార్, ఒకవేళ రాజు అనే వ్యక్తి హీరో అయి ఉంటే సాటిస్ఫై అయ్యే వల్ల, లేకపోతే నటరాజ్ మాస్టర్ ఇలా మాస్టర్గా ఉన్నారు కాబట్టి సాటిస్ఫై అయ్యారు? హీరో అయితే సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది కాదు, ఎందుకంటే అది హీరో అనేది కొంతవరకే, అంటే మన టైం బాగుండి మన మంచి సినిమాలు వచ్చేంత వరకే బాగుంది. కానీ ఇంతమంది పబ్లిక్ని టీవీ ద్వారా నేను సంపాదించుకోగలిగాను. అండ్ రెండవది ఇన్ని సాంగ్, అంటే సినిమా కంటే కూడా టీవీలో సినిమాకి వెళ్ళి ఒక సాంగ్ చేస్తే మళ్ళీ ఒక 2 monthsకి ఒక సాంగ్ వస్తుంది, ఒక హీరో ఇచ్చాడు ఇంకో హీరో ఎప్పుడో ఇస్తాడు. కానీ ఇక్కడ
60 మంది నుండి 80 మంది టీవీ ఆర్టిస్టులు, ఒక 10 మంది హీరోయిన్లు, వీళ్ళకి ఒక 1 వీక్లో 40-50 సాంగ్లు కంపోజ్ చేయటం, ఒక పెద్ద ఈవెంట్ చేయటం, ఇన్ని ఈవెంట్లు అంటే కొన్ని వేల ఈవెంట్లు చేశానంటే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాలో వచ్చింది ఇంత వర్క్ చేయడం వల్ల. సో అదే నేను హీరోగా చేస్తే వచ్చేది కాదు, నేను సినిమా కొరియోగ్రాఫర్ అయినా వచ్చేది కాదు, ఓన్లీ ఫర్ టీవీ. ఎందుకంటే టీవీ అనేది డెఫినెట్లీగా నాకు ఒక తొలిమెట్టు అంతే. ఇంకా నాకు దాని మీదే నేను పాస్ ఆన్ అవుతున్నాను. అంటే హీరో రాజు కంటే కూడా నటరాజ్ మాస్టర్ గానే హ్యాపీగా ఉన్నాను. ఏదైనా ఒక సాంగ్, మూవీలో ఏదైనా సాంగ్ చేయాలి అంటే కనుక, అంటే కొరియోగ్రఫీ చేయాలంటే కొన్ని రోజులు వర్క్ ఉంటుంది. సో హీరోకి, బ్యాక్ డాన్సర్స్కి ఇవన్నిటి కూడా కొన్ని రోజులు వర్క్ ఉంటుంది సాంగ్ అంతా కంప్లీట్ అవ్వాలంటే. కానీ ఏదైనా ఈవెంట్కి సాంగ్ కంపోజ్ చేసి వాళ్ళని కరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నారో లేదా చూసుకొని వీటికైతే ఇంకా అంటే చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేస్తూ ఉంటారు. కానీ దాని వెనుక ఎంతో వర్క్ ఉంటుంది. సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఎప్పుడైనా గమనించారు? ఏం లేదు, యాక్చువల్లీ ఇప్పుడు ఈవెంట్ అంటే ఒక సాంగ్ని కంపోజ్ చేసి దాని ఫీల్ తగ్గట్టు, అంటే ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ తీసుకుంటే దాన్ని మేము 1 monthలో అట్లీస్ట్ డిఫరెంట్ ఛానల్స్కి, డిఫరెంట్ ఆర్టిస్ట్కి డిఫరెంట్ కాస్ట్యూమ్ ఇచ్చి, డిఫరెంట్ పర్సన్కి డిఫరెంట్ మూమెంట్స్ ఇచ్చి దాన్ని కొత్తగా ట్రై చేస్తూ ఉంటాం. నాకు అంటే వచ్చిన సాంగ్ని సేమ్ మూవీలా కాపీ కొట్టకుండా ఏదో చిన్న రిజిస్టర్ మూమెంట్ మాత్రమే తీసుకొని మిగతా కొత్తగా క్రియేట్ చేసి చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట మాకు. సో దాని ఈజీ ప్రాసెస్లో చాలా హెవీగానే సినిమా లాగానే కొరియోగ్రాఫ్ చేయడం, ప్రాపర్టీస్ పెట్టడం, సో అంతా చాలా గ్రాండ్గా చేస్తాం. అదే మూవీ కంటే ప్రతి ఫ్రేమ్ చెక్కాలి వాళ్ళు. అంటే అది ఆ మూవీలో వాళ్ళు ఆ హీరోకి, ఆ ఆడియన్స్కి, ఆ ఫ్యాన్స్కి సాటిస్ఫాక్షన్ చేయాలంటే ఫుల్ చెక్కాలి. ఇక్కడ ఏంటంటే మేము ఆల్రెడీ చేసి ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ మాకు ఇలా అయిపోతుంది. వాళ్ళంటే అప్పుడే వినుంటారు ఆ సాంగ్, మేము ఎన్నోసార్లు విని ఉంటాం కాబట్టి దాని మీద ఒక కంప్లీట్ గ్రిప్ వస్తుంది. వాళ్ళంటే అప్పుడే వినుంటారు, దాన్ని తీసుకొని దాన్ని ఇంకేదో క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. సో వాళ్ళ జాబ్ కూడా చాలా టఫ్, బట్ ఇది మాకు ఈజీ. కానీ సార్ రోజుకి ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి, పాండమిక్ కాకుండా ఇంతకుముందు అయితే అలాగే ఎన్నో వందల సాంగ్స్, ఎన్నో స్టెప్స్. కానీ కొత్త స్టెప్స్ ఎలా పుట్టుకొస్తాయి? ఏది చూసినా కానీ కొంతమంది ఏదైనా ఒక స్టెప్స్ వేశారు అంటే ఎంత కొత్తగా ఉందో అనిపిస్తుంది, కానీ ఎక్కడో చోట లింక్ అయి ఉంటుంది. కానీ ఇన్ని కొత్త స్టెప్స్ అంటే కొరియోగ్రాఫర్కి ఎంత ఇదిగా ఉంటుందో వర్క్ అనేది చాలా మందికి తెలియదు. అంటే ఒక సాంగ్ విన్నప్పుడు చాలా ఫీల్ అవ్వాలి, చాలా ఇష్టంతో చేయాలి. ఇష్టంతో చేస్తే ఎన్నైనా వస్తాయి స్టెప్స్. అంటే మెయిన్ రీజన్. సార్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో అంటే మీరు జడ్జిగా చేసినప్పుడు కొంతమంది కంటెస్టెంట్గా చేసిన వాళ్ళు కావచ్చు, అలాగే మీ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంతో సంపాదించుకొని, అంటే ఎక్కువగా BMW కార్లు కానీ లేదా హౌస్లు కొనుక్కోవడం, అన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టుకోవడం అన్నీ చేస్తున్నారు. సో మీరు ఎంతవరకు సంపాదించుకున్నారు? అది అంటే నాకు తెలుసు, నార్మల్గా అడుగుతున్నాను, మళ్ళీ మనకు చెప్పండి. అంటే సంపాదించడం అంటే ఎవరైనా అంటే ఇప్పుడు ఆర్టిస్ట్గా అంటే ఆర్టిస్ట్ వెళ్ళి మేకప్ వేసుకొని కెమెరా మీద యాక్షన్ అనగానే యాక్ట్ చేసి వాళ్ళ పేమెంట్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, అంతే. వాళ్ళ జాబ్ ఏంటంటే జస్ట్ యాక్ట్ చేస్తారు. సో వాళ్ళ మనీ వాళ్ళు తీసుకొని ఇక్కడ ఏంటంటే మాకు ఛానల్ ఇచ్చిన డబ్బుల్ని మేము మళ్ళీ స్టేజీ మీద ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేటట్టు చాలా గ్రాండ్గా ప్రజెంట్ చేస్తాం. ఆ గ్రాండ్ ప్రజెంటేషన్లో నాకు ఇల్లు కావాలి, నాకు చాలా ఇల్లు 2-3 ఇల్లు కొనేయాలి, 4-5 కార్లు కొనాలి అని డిసైడ్ అయ్యి ఉంటే ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ అవ్వరు. ఆటోమేటిక్గా నాకున్న బ్రాండ్కి ఈవెంట్ వస్తాయి, ఈవెంట్ రాకుండా. కానీ నా బ్రాండ్ ఏదైతే పేరు సంపాదించానో ఆ పేరు మొత్తం పేరు రావడం చాలా కష్టం, పేరు పోగొట్టుకోవాలంటే చాలా ఈజీ. మనీ అనేది ఎప్పుడన్నా వస్తుంది. నా దృష్టిలో మనీ కంటే కూడా పేరే చాలా విలువైంది, దాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. పేరు సంపాదించాను, డబ్బులు అనేది ఎప్పుడైనా సంపాదిస్తాను. ఆ టార్గెట్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీగా నేను ట్రై చేస్తాను. నేను ఇల్లు కొనే రేంజ్కి, ఆ కార్లు కొనే రేంజ్కి ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దాంట్లో ఫుల్ హ్యాపీ ఉన్నాను. అది చాలా సార్. కానీ ఒకటి అంటే ఇల్లు కొనే స్టేజ్కి అంటున్నారు, అంటే ఇల్లు లేదు అని అంటున్నారు. సో అంటే ఎందుకని సార్? అంటే మీరు ఈ మధ్యకాలంలో కావచ్చు, ఇంతకుముందు కూడా నేను చాలా వరకు చూసాను, నటరాజ్ మాస్టర్ అంటే ఎవరైనా సరే ఏదైనా లేదు అని వెళ్తే కాదనకుండా ఇస్తారు అని. అలాగే కొన్ని షోస్లో కూడా ఈ మధ్యకాలంలో మీరు ఒకరికి ఒక 50,000 ఇచ్చారు. 50,000 అంటే అది చిన్న అమౌంట్ ఏం కాదు. సో 50,000 ఇచ్చారు, ఇంకొకరికి 20,000. అంటే మీ దాంట్లో డాన్సర్స్కి ఎవరికో ఎంత బాగాలేదు అంటే కూడా వాళ్ళకి కూడా హిట్ చేస్తూ ఉన్నారు. సో ఇంతమందికి ఇంత ఇదిగా హిట్ చేస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా మీకు ఏదైనా ఒక సపోర్ట్కి ఉంటాయి మీకు డబ్బులు, కానీ ఎందుకు ఇంత ఇదిగా హిట్ చేస్తున్నారు?
అంటే ఒకటి ఏంటంటే ఏం ఆలోచిస్తాం అంటే నాది నా వైఫ్ది సేమ్ మెంటాలిటీ. సో అందుకని మా ఇద్దరికి కరెక్ట్గా అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరో ఒకరు ప్రాణాపాయంలో ఉన్నారు, ఆ టైంలో నేను డబ్బులు ఇవ్వలేకపోతే రేపు రోజు సంపాదిస్తాను కదా, సంపాదించినప్పుడు వాడు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు నేను వాడికి హెల్ప్ చేసి వాడిని కాపాడుకోలేకపోయినా బాధ ఉంటుంది కదా, నేను ఎంత సంపాదించినా వేస్ట్. ఫస్ట్ పాయింట్. రెండోది ఫిజికల్లీ ఛాలెంజింగ్ పర్సన్ బాబుకి ఇచ్చాను నేను. ఎందుకనంటే అలాంటి పర్సన్ చూస్తే కొన్ని అంటే రేపు నేను చనిపోతాను నాకేం లేదు అని కాళ్ళు చేతులు బాగున్నాడు కూడా అలాంటి అతను చూస్తే బతుకుతాడు. ఎందుకంటే అతను అంత ఛాలెంజింగ్గా ఉన్నాడు. అలాంటి వాళ్ళకి ఇస్తే నేను ఎన్నో ఖర్చు పెడుతున్నాను, మనకు ఒక సినిమాకి వెళ్తేనే 2-3 వేలు వెళ్ళిపోతుంది. అలాంటి పర్సన్కి ఇస్తే ఎంతోమంది బతుకుతారు ఇన్స్పిరేషన్ తెలుసుకో. అది నా సో అంటే ఇలాగే ఇంకా ఎవరికైనా సరే హెల్ప్ చేశారా? అంటే చేసామన్నీ అంటే ఒక్కటి మీరు ఏదైనా సరే హెల్ప్ చేసినప్పుడు ఎవరికి కూడా చెప్పుకోరు ఆ విషయం నాకు తెలుసు, అందుకనే అడుగుతున్నాను. ఇంకెందుకు ముందు ఏమైనా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళ అంటే ఇంకా నేను దాని గురించి చెప్పదలుచుకోలేదు. ఒకటి ఏంటంటే ఈ మధ్యలో మళ్ళీ కూడా నేను కొన్ని వీడియోస్ రావటం కూడా ఎందుకనంటే జస్ట్ అదే నాకు ఇంటర్వ్యూ తీసుకున్న యాంకర్ తను అన్నారు, డెఫినెట్లీ మీరు చేసింది తెలిస్తే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని 10 మంది చేస్తారనే ఒక పాయింట్లోనే నేను చేయడం జరిగింది. కానీ నిజంగా నాకు ఇష్టం లేదు సార్, నిజంగానే. ఎందుకంటే కొంతమంది చిన్నవి చేసి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు మేము ఇంత ఇదిగా చేసాము, కానీ ఇంత ఇదిగా హెల్ప్ చేస్తూ మీరు అసలు కనీసం బయటికి కూడా చెప్పుకోరు. అంటే మీలాంటి వాళ్ళు చేస్తే సో వాళ్ళు కూడా చేశారు, సో మనం కూడా ఇంకొంచెం హెల్ప్ చేయాలి అని చాలా మందికి అనిపిస్తుంది. అందుకే అడిగాను ఇంకా ఏమైనా హెల్ప్ చేస్తుంది. నేను చేస్తాను, నెక్స్ట్ కూడా చేయాలని ప్లాన్ ఉంది. చేశాను, మళ్ళీ ఇంకా చేసిన దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు చేసే దాని గురించి డెఫినెట్లీగా నేను చెప్తాను, కానీ చేస్తాను. అందరికీ చాలా చేయాలని ఉంది, కానీ సంపాదించడం అనేది ఎప్పుడన్నా సంపాదించవచ్చు. బట్ సాటిస్ఫాక్షన్ ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనేది సంపాదించుకుంటే చాలా కష్టం, అది నేను ట్రై చేస్తాను. సో నటరాజ్ మాస్టర్ పేరుకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాను అని చెప్పారు. సో అయితే ఈ పేరు కోసం అని చెప్పి ఏదైనా మూవీస్ వదిలేసుకున్నారు? మూవీస్ అంటే అలా కాదు, మూవీస్ ఆర్య మూవీ ఒకటి వదిలేసాను, ఎందుకంటే దాని గురించి నాకు తెలియదు పూర్తిగా. ఆర్య శివబాలాజీ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ నన్నే అడిగారు సుకుమార్ గారు, నన్ను పిలిపించారు. పిలిపించి చాలా సీన్స్ ఉన్నాయి, ఒక 10 to 12 సీన్స్ ఉంటాయి, చాలా పెద్ద క్యారెక్టర్ స్టూడెంట్స్ ఉంటాయి. అవునా ఓకే అనుకున్నాను, కానీ బట్ అప్పుడు నాకు తెలియదు ఆ వాల్యూ. సరే నేను ఈవెంట్లో ఫుల్ బిజీ, సో ఆ బిజీలో ఉండి ఇదంతా పక్కన పెట్టేశాను. మూవీ రిలీజ్ అయినా బాధపడ్డాను, ఓకే ఈ క్యారెక్టర్ చాలా మిస్ అయ్యాను. సో అలా బాయ్స్లో కూడా రత్నం గారు బాయ్స్లో డాన్సర్ ఒకరు ఉన్నారు, ఆ క్యారెక్టర్ కూడా నేను అడిగాను. ఎందుకంటే దాని ముందే ఒక ఫంక్షన్లో నేను చూశాను. సో కేబీఆర్ పార్క్లో కలిసి నేను డాన్స్ మూవీ ఒకటి చేస్తాను, నేను చేయాల్సింది అని చెప్పి పిలిపించారు, మాట్లాడారు. బట్ నేను అప్పుడు కూడా అదే సేమ్ సిచ్యువేషన్లో వదిలేసాను, రైట్ తీసుకున్నాను. అవన్నీ ఇప్పుడు చూస్తే నేను చాలా మిస్టేక్లు చాలా చేశాను అన్న ఫీలింగ్. అంటే మూవీస్ గురించి మాట్లాడుకుంటే కనుక మీరు చాలా మూవీస్లో వర్క్ చేశారు, అంటే చాలా మందికి నోటెడ్గా అయితే కొన్ని మూవీస్ గురించి తెలుసు. సో వాటిల్లో మీకు బాగా నచ్చేది? నేను చేసిన మూవీస్లో అంటే ఏం లేదు, ఓకే అన్నీ నేను అనుకున్నంత అంటే ఎవరికి కూడా అంటే ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది, ఆ సినిమా సూపర్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కానీ బట్ మనం డైరెక్షన్ చేసుకొని మనం కథ రాసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. కానీ ఒకళ్ళ కథలో మనం ఇమ్మడాలి అని అంటే అప్పుడు అంత ఎక్స్పీరియన్స్ లేకుండా. సో ఓకే అంత. సో ఒక మూవీ కోసం అని చెప్పి మిమ్మల్ని పిలిపించి సో ఆ క్యారెక్టర్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ కాకుండా ఇంకో క్యారెక్టర్కి మిమ్మల్ని పెట్టారు, అయినా కానీ మీరు చేశారు ఎందుకని? అంటే ఎవరైనా సరే సో నన్ను ఆ క్యారెక్టర్ పిలిపించారు, సో అదైతే నేను ఎందుకు చేయాలి అని చెప్పి ఎవరైనా అయితే వెళ్ళిపోయాను. అంటే అక్కడ ఏం ఆలోచించి మా బ్రదరే ఉన్నాడంటే, సో మా బ్రదరే పంపించాడు. కాకపోతే ఓకే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని, అదే నాకు థింక్ అదే ఫస్ట్ మూవీ రాజమౌళి మూవీ. సరే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఇన్ని ఈవెంట్ చేస్తున్నాం, చూద్దాం కెమెరా ముందు ఎలా ఉంటుంది అని. కానీ అంతకు ముందు నుంచి మీకు రాజమౌళి గారికి మంచి ర్యాప్ ఉంది, మంచి మాట్లాడుకుంటున్నారు? లేదు అసలు అలా ఏం లేదు, ఓన్లీ ఆ మూవీ ద్వారానే ఆయన నాకు చేస్తారు. ఓకే.
సో నార్మల్గా అయితే ఎప్పుడు అడగలేదా అండి ఎందుకు ఇలా అయింది? ఆయన ప్రాక్టికల్గా ఉంటారు, ఆయనకి సినిమాకి ఏం కావాలో అదే చేస్తారు. ఓకే. సో అంతే, ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇంకొక మూవీలో హీరోగా మిమ్మల్ని తీసుకొని సో సెకండ్ హీరోగా పెట్టేశారు. రైట్. సో ఆ మూవీ గురించి? అది కూడా ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ రిలేటివ్. సో అక్కడ కూడా అలానే, అది అక్కడ కూడా అంటే మీన్స్ అక్కడ అది పర్సనల్లీ జరిగింది. అంటే నన్ను ఫస్ట్ హీరోగా డిక్లేర్ చేశాక తర్వాత లేదు నీ సెకండ్ రోలు, కాకపోతే డాన్స్లు అన్నీ ఉంటాయి, మంచి మెయిన్ లీడ్ ఉంటుందంట. ఎందుకు వై అనగానే రీజన్ చెప్పారు. ఎందుకంటే ఆ డైరెక్టర్కి సక్సెస్ రాకపోతే నెక్స్ట్ డైరెక్షన్ దొరుకుతుంది ఆ హీరోలో. నా వల్ల దొరకదు, అతని వల్ల దొరుకుతుంది, కాబట్టి అతను నేను హీరో అయ్యాడు. ఓకే. సో వీటన్నిటికీ కారణం బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. అంతే. సో కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉండి కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటే చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నారు. సో మీరేమో బ్యాక్గ్రౌండ్ లేకుండా మంచి హార్డ్ వర్క్ చేసుకుంటూ సో ఇక్కడ వరకు వచ్చి నిలబడగలిగారు. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక మీరు కూడా ఒక మంచి స్టేజ్లో ఉండేవాళ్ళు. అది లక్ కూడా సహకరించాలి. ఇప్పుడు పెద్ద హీరోలు కూడా ఉన్నారు, సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు, బట్ వాళ్ళు చాలా కష్టపడ్డారు కదా. వాళ్ళు కష్టపడ్డారు, ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి నిలబడ్డారు. ఇక్కడ నిలబడటంతో పాటు లక్ కూడా కావాలి, అది కూడా సహకరిస్తే కానీ సినిమా ఇండస్ట్రీలో నిలబడ్డారు. ఎవరి మీదో మనది ఏదో టాలెంట్ ఉందని ఎవరి మీదో కూడా నెట్టేయకూడదు. బట్ ఇంతమంది హీరోలు నిల్చున్నారంటే బికాస్ ఆఫ్ వాళ్ళ కష్టం కూడా చాలా ఉంది. ఓకే. సో మీకు హీరోలతో మంచి ర్యాప్ ఉంటుంది కదా, ఇంతకు ముందు మీరు ఎక్కువగా ఈవెంట్స్ చేశారు, ఆ తర్వాతే సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ కోసం వచ్చారు. సో హీరోలతో మంచి ర్యాప్ ఉన్న తర్వాత సో మంచి మంచి క్యారెక్టర్స్ పడవచ్చు, లేదంటే తర్వాత ఎక్కువగా మూమెంట్ అంటే వాళ్ళతో కొంచెం ఎక్కువ మూవ్ అవ్వడం లాంటివి ఏమైనా ఉంటాయి కదా జనరల్గా. సో అలాగే మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు? నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను కదా. సో ఎక్కువ ఎవరితో కొద్ది రోజులే ఉంటుంది అనమాట. నటరాజ్ మాస్టర్ ఫ్రెండ్స్ అని మాట్లాడతారు, బట్ మాటలు నేను ఏదంటే ఓపెన్గా మాట్లాడతాను. సో గొప్పగా వాళ్ళని పోగొట్టారు, అది బాబు ఇది బాబు అంటారు, నేను నాకు అవ్వట్లేదు. కానీ సార్ మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది ఎప్పుడైనా మీకు మైనస్ అయిందా? మైనస్ అవ్వకపోవచ్చు కానీ నా అస్తిత్వాన్ని మాత్రం కోల్పోలేదు కానీ అది చాలా. ఓకే. సో అంటే నటరాజ్ మాస్టర్ హీరోగా నిలబడలేకపోవడానికి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఏమైనా మైనస్ అయిందా అని అడుగుతున్నాను. అయి ఉండొచ్చు కానీ బట్ నాకెందుకు నచ్చలేదు అంటే చెప్పేది ఒకటి తీసేది ఒకటి ఉంటుంది చాలా వరకు. అంటే బికాస్ ఆఫ్ వాళ్ళకు కూడా చాలా ఉంటాయి, మీన్స్ ప్రొడ్యూసర్ ప్రెజర్స్, లేకపోతే హీరో ప్రెజరు, లేకపోతే ఇంకోటో వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రెజర్స్ ఉంటాయి. దాన్ని మనం ఏమనలేము. కాకపోతే ఒకటే డిసైడ్ అవ్వాలంటే మంచి ప్లాట్ఫామ్ పెట్టుకొని మనమే డైరెక్షన్ చేసి మనమే హీరోగా చేసి లారెన్స్ మాస్టర్ సక్సెస్ అయ్యారు. ఎందుకంటే మా కొరియోగ్రఫీ ఫీల్డ్లో ఒకటి ఏంటంటే డాన్స్తో పాటు యాక్టింగ్, తర్వాత టెక్నికల్గా కూడా అన్ని మైండ్లో సెట్ ఉంటుంది మనకి. ఇలా తీస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని. సో డెఫినెట్లీగా సక్సెస్ అవుతారు. అమ్మ రాజశేఖర్ కూడా సక్సెస్ అయ్యారు, ఆయన కూడా సక్సెస్ అయ్యారు. సో కొరియోగ్రాఫర్కి ప్రాబ్లం లేదు, బట్ టైం చూసి చేయాలంతే. సార్ ఈవెంట్స్ అనగానే ప్రతి ఛానల్లో ఈవెంట్స్ అనగానే ప్రతి ఒక్కరికి మీ పేరే గుర్తొస్తుంది ఫస్ట్. అలాగే కొన్ని షోస్లో ఇంతకుముందు మీరు జడ్జిగా వ్యవహరించారు, ఈ మధ్య కాలంలో కనిపించట్లేదు, ఎందుకని? అలాగే ఓంకార్ గారి షోస్లో ఎక్కువగా మీరు కనిపించే వాళ్ళు ఒక్కసారిగా స్టాప్ అయ్యారు, వై? లేదు అంటే ఓంకార్కి నాకు చిన్న డిఫరెన్స్ వచ్చింది, అది చిన్నదే, బట్ అది నేను అతను పెద్దగా ఇట్లా మాట్లాడుకోవద్దని అని కాదు, చిన్నది వచ్చి నీకు అక్కడితో ఆగిపోయాం, తర్వాత మళ్ళీ కలుస్తాం, మాట్లాడుకుంటాం, అంతా ఓకే. సో కానీ ఎక్కువగా కలిసి పనిచేయలేము. అంటే ఒక కంటెస్టెంట్ ఉన్నాడు, అతని గురించి ఫైట్ చేశాను, న్యాయం గురించి ఫైట్ చేసి నేను అతను న్యాయంగా ఉంటాను, న్యాయంగానే ఉంటాను, నా ఫ్రెండ్షిప్ డైరెక్షన్ నువ్వు ప్రొడ్యూసర్ అయినా నాకు సంబంధం లేదు, బట్ నాకు పబ్లిక్ నేను సమాధానం చెప్పాలి, నేను మాత్రం అలానే ఉంటాను చెప్పాను. సో అక్కడ నుండి మేము విడిపోయాం. కానీ అతను ఎవరి గురించి అయితే నేను ఫైట్ చేశాను, మళ్ళీ అతని దగ్గర పనిచేసాడు. సో అలా ఉంటుంది. సో అతన్ని నేను ఆ రోజు సరే న్యాయంగా కాదు, ఓకే మనం కమర్షియల్గా వెళ్ళిపోదాం అనే ఆలోచన ఉంటే, ఈరోజు ఓంకార్ ప్రతి షోలో నేను ఉండేవాడిని, ప్రతి షోలో నన్ను ఒక మెయిన్
పర్సన్గా పెట్టేవాడు. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఉండేది. బట్ నేను అవన్నీ చేయలేను, చేయకపోవడం కూడా. సార్ ఈ మధ్య కాలంలో కొన్ని షోస్ చూస్తుంటే ఎక్కువ డాన్స్ కంటే ఎంటర్టైన్మెంట్కి ప్రిఫరెన్స్ ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఇంకా కొన్ని జోక్స్ సంథింగ్ ఏదైనా కావచ్చు. సో మీరు ఎక్కువగా డాన్స్కి ప్రిఫర్ చేస్తారా, ఎంటర్టైన్మెంట్ ఉంటే ప్రిఫర్ చేస్తారా, ఇలాంటి అంటే అలాంటి వాటికి ఏమైనా జడ్జ్గా వ్యవహరిస్తారా లేదా? అంటే డాన్స్లోనే ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సో ఎంటర్టైన్మెంట్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ అయిపోయింది. ఎందుకంటే చాలా బోర్ కొట్టేసిన ప్రోగ్రామ్స్ కూడా. నేను కూడా డాన్స్ షోస్ చేశాను, కానీ దాంట్లో ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ లేకుండా ప్లెయిన్గా డాన్స్లే చేసుకున్నా బాగోదు. అలానే డ్యాన్స్ కూడా లేకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అన్నా బాగోదు. సో రెండు కలిపి ఉంటే చాలా బాగుంటుంది. అందులో డాన్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా మిక్స్ చేసి ఒక కాన్సెప్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సార్ ఇంకొకటి ఏదైనా కొన్ని షోస్లో అరిచేసి వెళ్ళిపోవడం, ఆ డాన్స్ మధ్యలో ఏంటిది అని చెప్పి ఏదో ఒకటి చేతిలో ఉంటే ఇస్రేసి వెళ్ళిపోవడం అలాంటి చేస్తుంటారు. ఇది స్క్రిప్టా లేకపోతే నిజంగా? లేదు, అది ఎమోషనల్గా ఒక్కోసారి అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నేను ఓడిపోతున్నాను, నేను లేదు అనే పరిస్థితి వచ్చినప్పుడు ఒరిజినాలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. కోపం అనేది అందరూ మేము చూపించలేము. ఇది ఏంటి, ఇది కావాలని నాకు అన్యాయం జరుగుతుంది అనే ఒక పాయింట్ వచ్చినప్పుడు ఇంకా ఇలాంటి షో అవసరం లేదు అన్న ఇది వచ్చేస్తుంది. అప్పుడు ఈ ఎమోషన్ బయటకు వచ్చేస్తుంది. స్క్రిప్ట్ కాదు, రియల్గా. అంటే వాళ్ళు ఐ థింక్ అంటే ఇతనికి ఇలా కోపం వస్తుందేమో అని ప్లాన్ చేసి ఉండొచ్చు. ఐ థింక్, నాకు తెలియదు ఆ విషయం. సో నా విషయంలో అయితే ఒరిజినల్గా అది జరిగింది. ఎలా అంటే నా టీంలో అందరూ ఎలిమినేషన్ అయిపోతున్నారు, చూస్తే చాలా వీక్ ఉన్నారు, మిగతా దాంట్లో స్ట్రాంగ్ ఉన్నారు. ఎందుకని ఇలా జరిగింది, నేను స్ట్రాంగ్, మిగతా వాళ్ళు ఇప్పుడు వేణు మాస్టర్ ఉన్నాడు, వేణు మాస్టర్ దాంట్లో డెఫినెట్లీగా ఆయన పట్టించుకోడు. అంటే వస్తాడు, కూర్చుంటాడు, జడ్జిమెంట్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. సో ఆయన ఒక మెంటర్గానే ఆయన జాబ్ అది ఇచ్చారు, అది చేస్తాడు. సో టీనా ఉంది, తను కూడా మెంటర్, తను చెప్తాను. కానీ నా జాబ్ కన్నా ఎక్కువ అంటే మీన్స్ ఇప్పుడు నాకున్న కంటెస్టెంట్ కూడా నేను కొరియోగ్రఫీ చేయటం, వాళ్ళది ఏం కాస్టింగ్ కావాలి, వాళ్ళ ప్రాపర్టీ కావాలి, ది బెస్ట్ ఎలా ఉండాలని ఆలోచించే నాకు కంటెస్టెంట్ అందరూ వీక్గా దొరికింది, మిగతా ఏమి చూడని వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా దొరికితే ఆటోమేటిక్గా ఆ కోపం ఎలా వస్తుంది. సో అది వస్తుంది. అలా నాకు వచ్చి నేను కొద్దిగా లాస్ట్ అయ్యాను అంతే. మిగతా వాళ్ళ గురించి అయితే నా గురించి అయితే. సో ఇంతసేపు మాట్లాడడంలో నాకు ఎప్పుడు కూడా అంటే నటరాజ్ మాస్టర్ మరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైతే ఉన్నది ఏదో ఉన్నట్టుగా చెప్తారు అన్నట్లుగా నాకేం అనిపించలేదు. సో ఆయన నార్మల్ అందరిలాగానే మామూలుగా మంచిగా మాట్లాడతారు ఇవన్నీ అనిపించింది. కానీ ఎందుకని కొంతమంది హీరోస్తో చిన్న క్లాషెస్ కావచ్చు అన్నీ ఎందుకు వస్తున్నాయి? అప్పటికి ఇప్పటికి చాలా మారాము, అందుకే అలా అనిపించకపోవచ్చు. ఓకే, సో ఇన్ని ఇయర్స్ జర్నీ తర్వాత కొంచెం చేంజెస్ వచ్చాయి. చేంజెస్ అంటే చేంజ్ అయ్యలేదు, డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుకున్నాం, చూసి మాట్లాడటం అనమాట. ఓకే, అవునా అలా జరిగిందా, సరే ఓకే, అప్పుడు అలా జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, ఇది కరెక్ట్ కాదుగా అని స్ట్రైట్గా అడగట్లేదు. సో అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, మీరు ఇండస్ట్రీలోకి హీరోగా అవ్వాలని వచ్చారు కదా, సో స్టార్టింగ్లో ఇన్స్పిరేషన్ ఎవరు అసలు హీరోగా అవ్వాలని? మహేష్ బాబు గారు, తర్వాత చిరంజీవి గారు. ఓకే, మహేష్ బాబు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు దిద్దిన కాపురం చిన్న క్యూట్గా, అప్పుడు కొద్దిగా నేను అంటే అలా ఉండకపోవచ్చు కానీ కొద్దిగా మా ఏజ్లో ఉన్నోళ్ళు అలానే ఆయన ఊహించుకుంటాం కదా, ఓ కొద్దిగా మేము ఏ ఏజ్లో ఉన్నాం మేము కూడా అలా చేస్తే బాగుండు, ఆ ఇన్స్పిరేషన్ అనమాట. చిరంజీవి గారు అంటే డాన్స్లు, ఫైట్లు, ఇంకా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. సో మేము కూడా అలానే వచ్చాం. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత టైం కేటాయించి ఎన్నో విషయాలు తెలియజేశారు మాకు. సో మీరు ఇలాగే ఇంకా ఎన్నో ఈవెంట్స్ చేయాలి అండ్ అలాగే ఎంతోమందికి హెల్ప్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సో మన నటరాజ్ గారితో ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా. సో మన నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.